వెంటనే చర్య తీసుకొని నూతన విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది సార్. ఈ విషయాన్ని కరెక్ట్గా దృష్టిలో మీరు వస్తున్నారా లేదంటే మళ్ళీ పెట్టాలా అనేది కూడా మా వాళ్ళు తెలుసుకోవాలనేటువంటి అంశం సార్. దాంతోపాటు ల్యాండ్ క్లియరెన్స్ విషయం కూడా ఈ సమయంలో విగ్రహం అయితే వెంటనే ఏర్పాటు చేయాలి. అది కలెక్టర్ గారు చేస్తున్నారా లేదా మాట్లాడతారు అది మీరు మాట్లాడి. ఎందుకంటే సోమవారం రోజు చెరువు దగ్గరికి వెళ్ళి మా వాళ్ళు క్లియర్ ఇచ్చినారు. అది కలెక్టర్ గారు చేస్తున్నారు లేదా అనేది మాకు స్పష్టత వస్తే మేము కంటిన్యూ మాట మేము ఈ రోజైతే ఉదయం మేము చూసిన వెంటనే నేను నారాయణ ఇంతకంటే అవమానాలు ఎదుర్కొన్నాము. కానీ ఆ రోజు ఎందుకు మేము అజిటేషన్ చేయలేదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు కల్పించాడు. ఇది మీ ఆయుధం అన్నాడు. ఆ ఆయుధం వినియోగించిన రోజు మనం అజిటేషన్ చేయకూడదు. ఎందుకంటే చట్టబద్ధంగా వ్యవహరించాలి కానీ చట్టాన్ని ధిక్కరించకూడదు. ఓటింగ్ జరిగేటప్పుడు ఎవరు కూడా సరే ఓటింగ్ని విఘాతం కలగకుండా ఓటు శాంతియుతంగా జరిగేటట్టు పూర్తయిన తర్వాత మన యొక్క కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశంతో మేమందరూ కలిసి ఆ రోజు నిర్ణయించుకున్నాం సార్. మేము ఇక్కడికి రావడం అనేది ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకున్నాం. అంబేద్కర్ గారికి నిజంగా అవమానం జరిగింది, ప్రతి ఒక్కరు చూశారు, ఇది వాస్తవమైంది. దీన్ని మనం ఇచ్చాము. కానీ అధికారుల్లో సందర్భం వచ్చి ఇక్కడ రావడం అది కూడా శుభపరిణామం. అందరి తరఫున అధికారులు కోరుకునే ఈ ఉద్యమాన్ని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో వెంకటగిరి అంటే మరోవైపు ఆంధ్ర రాష్ట్రం ఈ పక్క చూపించే విధంగా చేయొచ్చు. కానీ మేము అంబేద్కర్ వారసులు ఒక డిసిప్లిన్కి మేము కట్టుబడి ఉన్నామని ఒక ఉద్దేశంతోనే, ఒక డిసిప్లిన్ పద్ధతిలో పోవాలన్న ఒక ఆలోచనతోనే ఈరోజు మాకు ఎంత ఆవేశం ఉన్నా కానీ అందరూ ఒక ఐక్యత ఏర్పడి మాకు చట్టాన్ని చేతిలో తీసుకోవడం చాలా సులభమైన పని. కానీ అన్నీ ఉన్నా కూడా మేము చట్టాన్ని గౌరవించాలని ఒకే ఒక ఆలోచనతో అందరినీ మనం కూడా కలుపుకొని పోవాలని ఒక ఆలోచనతో ఈరోజు అంబేద్కర్ గారు జరిగిన అవమానాన్ని ఖండిస్తూ ఈరోజు ఇచ్చిన అధికారులు నేను నా తరఫున కానీ అందరి తరఫున కోరుకునేది ఒకటే, మీరు వెంటనే చేస్తారంటే అట్లీస్ట్ మీరు అనుకుంటే ఏమైనా చేయొచ్చు. ఎందుకంటే మీ దగ్గర అధికారం ఉంది, మీరు చేయగలిగిన పవర్ ఉంది. భగవంతుడు మీకు ఒక అధికారాన్ని ఇచ్చినారు కాబట్టి, మీ కష్టాన్ని ఫలితాన్ని ఇచ్చారు కాబట్టి మా అందరి పేదల ప్రజల గుండెల్లో కూడా మీరు శాశ్వతంగా నిలిచిపోవాలంటే ఒక అంబేద్కర్ గారిని ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఈ స్థలానికి ఎన్నో పోరాటం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, దాదాపు 30 ఏళ్ళ పోరాటాన్ని దానికి స్వస్తి పలికి దీనికి ఇంతటితో చాప్టర్ క్లోజ్ చేసి తమ ద్వారానే దీనికి స్థలానికి శాశ్వతమైన పరిష్కారం వచ్చే విధంగా మీరు అడుగులు వేయాలని కోరుకుంటూ సమాముఖంగా మరొకసారి విప్లవ వందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి జీవితం తెలియజేసుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశాన్ని దాటి భూభాగం ఎంత ఉందో, ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలకు వ్యాపించారు. భారతదేశంలో పెట్టుకునే పరిస్థితి భారతదేశంలో ఉంది. అయితే ఈరోజు కెనడా దేశంలో 542 అడుగుల పెద్ద విగ్రహాన్ని, ప్రపంచంలోని పెద్ద విగ్రహాన్ని నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో మాత్రం ఇంకా చిన్న విగ్రహాలు ఉన్నాం. అంటే భారతదేశానికంటే ఆ దేశాలకు మహనీయుడు ఏమి చేసింది లేదు. భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకా కూడా తక్కువ చేసి వస్తుంది, ఆ రాజ్యాంగాన్ని ఇంకా తక్కువ చేసి వస్తుంది. తప్పని పరిస్థితుల్లో ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని నిర్మాణకర్త అంబేద్కర్ని మనం చిన్న బిచ్చుకోడితో పాటు అక్కడ పెట్టుకుంటుంటే దాన్ని చూసి కెనడా దేశంలో 452 అడుగులు కర్మేమిటి వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ దేశానికి ఏమన్నా ఇంత విషయాన్ని చేశారా? ఆ ప్రజలు బానిసత్వాన్ని ఏమైనా గుర్తించాడా? వాళ్ళకి ఏమైనా పోరాట హక్కుల గురించి రాజ్యాంగం రాశాడా? లేదు. భారతదేశానికి సర్వస్వాన్ని త్యాగం చేశాడు. అయితే ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? ఇక్కడ ఈరోజు అదే గాంధీ విగ్రహం ఇక్కడ ఉంటే సోదరులారా గుర్తుపెట్టుకోండి, ఇది ఆయన అంటరాని వాడుగా చూసి ఇక్కడ ఉన్నటువంటి మనతో గొడవ పడుతున్నటువంటి 2 నాగయ్య నాయుళ్ళు ఈ దళితుడి బొమ్మ ఇక్కడ ఉంటే వాళ్ళకి మార్కెట్ వాళ్ళు పడిపోతాయని చెప్పి ఈ మార్కెటింగ్ కోసమే అంబేద్కర్ తీసేయాలని చెప్పి ఒక హెచ్చరిక కోసం దాన్ని చేశారని చెప్పి నేనైతే ప్రధానంగా వాళ్ళిద్దరి మీదనే నేను చెప్తున్నా. అవసరమైతే దయచేసి గౌరవనీయులు ఉన్నతాధికారులు దాని వెంట మాత్రం ప్రతి 20 సంవత్సరాల నుంచి వాళ్ళే ప్రతి విషయంలో మాకు అడ్డంకి వస్తున్నారు. ఏంటి ఇంతమంది జాతి, సుమారు 100,000 మంది మేము
గొడవమని కొట్టుకుంటుంటే మాకు ఈ భూమి కావాలంటున్నారు. అసలు ఏంటి దీంట్లో అంతరం ఏంది? మీరెవరు? నువ్వేమో లింగ సముద్రం, ఇంకొక ఆయన ఇక్కడ. ఈ భూమి ఎక్కడిది? మేము స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు దొంగాయితలు తీసుకొని వచ్చి మేము అక్కడ ఇది రిజర్వేషన్ అయింది. ఇవన్నీ ఏంది కథలు మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఓల్డ్ అనేది మాత్రం మీరందరూ దయచేసి మధ్యలో పెట్టుకొని మాట్లాడదు. అంబేద్కర్ వెళ్ళిపోయాడు, ప్రపంచం ఎన్ని సముద్రాలను దాటి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ స్థలాలకి అమ్ముడుపోవని చెప్పి ఈ అంబేద్కర్ బొమ్మ ఉంటే ఇక్కడ వేరే వాళ్ళ విగ్రహాలు తాకుండ్రు. ఫస్ట్ నుంచే చెప్తున్నారు. అసలు మనల్ని అయితే బుల్డోజర్లతో దిక్కిస్తామన్నారు. ఇది వాస్తవంగా చెప్పండి. మీరెవరు? మేము వందలాది మంది వచ్చి మా ఆత్మగౌరవ సమస్య ఇక్కడ మేము మీటింగ్లు పెట్టుకోవాలా? మీరెవరు అని అడిగితే దానికి రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఎవరు మనం అడిగేది. కాబట్టి వాళ్ళు చేసేది దయచేసి మీరందరూ కూడా చెప్పాలా? ఆ నమ్మకం మీద ఉండండి. ఆ విధంగా విగ్రహం ప్రభుత్వం పెట్టాలనే దానికి పై అధికారులతో మాట్లాడి తహసీల్దార్ గారు వెంటనే ఈరోజే నిర్ణయం తీసుకుంటానని మనకు సభాముఖంగా కూడా తెలియజేశారు. కాబట్టి సీఎం గారు ఆ దోషుల్ని కఠినంగా చర్చించే దాంట్లో మేము మా పాత్ర పూర్తిగా ఉంటారని చెప్పి కూడా సీఐ గారు చెప్పారు. కమిషనర్ గారు కూడా సహకరిస్తారని చెప్పారు. కాబట్టి ఈ ముగ్గురే మనకు ప్రధానం. కలెక్టర్ గారు అక్కడికంటే కూడా మనం స్థానికంగా ఉండేవాళ్ళం. కాబట్టి ప్రభుత్వం చేసిందంటే మీరు చేస్తే ప్రభుత్వం చేసినట్టే. ఏ నిర్ణయం అయినా ఏ చర్య అయినా అదే మేము భావిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసి అక్కడ జరిగిన అవమానానికి మీరు కూడా సంఘీభావం తెలియజేసి ఒక పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చేసినందుకు మా అందరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తున్నాం. బాబా సాహెబ్ అంబేద్కర్.